మిగిలిన అన్నంలో ఇలా గుడ్డు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. మరి మిగిలిన అన్నంలో గుడ్డుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఇక్కడ వచ్చేసి అన్నాన్ని అయితే తీసుకోవాలి. అన్నాన్ని ఈ విధంగా పొడి పొడిగా చేసి పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి మనకు అన్నం వచ్చేసి. అన్నం మిగిలిందైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఇలా అన్నం అనేది తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని అయితే వేసుకుందాము. ఇలా ఎగ్ని అయితే పగలగొట్టేసుకొని ఇంకా దీంట్లోకి అన్నాన్ని తీసుకున్న అన్నాన్ని బట్టి ఎగ్స్ అనేది వేసుకోవాలి. తీసుకున్న అన్నాన్ని బట్టి ఎగ్స్ అనేది వేసుకోవాలి అండి. ఇలా ఈ విధంగా ఎగ్స్ అనేది వేసేసుకొని ఈ అన్నంలోకి మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. అన్నంలో ఎగ్స్ కలిసేలాగా ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారం అయితే నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె అనేది వేసేసుకొని నూనె బాగా వేడి చేసేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఈ విధంగా బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ అన్నము ఎగ్గు మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి, అంతా కలిసేలాగా. ఇలా ఈ విధంగా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకు అడుగంటిపోతుంది. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులోనే స్పైసీకి తగ్గట్టు కారము, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఇలా ఇవన్నీ వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ రైస్లో ఎగ్గులోకి అన్నీ కలిసేలాగాను మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి అండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, మనకి ఎక్కడనేది అడుగంటకుండా. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మీరు కావాలి అంటే ముందైనా వేసుకోవచ్చు. ఇలా లాస్ట్లో వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఆనియన్స్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఇందులోకి కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, ఇలా కొంచెం గరం మసాలా లేదంటే చికెన్ మసాలా, ఇంకా మీరు క్యారెట్, బీన్స్ అలా ఉంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఇందులోకి. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని కొంచెం కరివేపాకు, కొద్దిగా కరివేపాకు, ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం పాటు మగ్గించేసుకోవాలి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మీరు క్యారెట్ అలా అయినా కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే మనము. ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే. మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది 5 మినిట్స్లో. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇంకా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే మిగిలిన అన్నం ఎగ్గుతో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి అన్నం మిగిలితే ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో మనకి ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే మిగిలిన అన్నం ఎగ్గుతో కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.